వెల్కమ్ టు టీ9 మీడియా. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాలలోని గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు చేసి గోదావరి ఒడ్డున ఉన్నటువంటి గౌతమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో జరుపుకునే పవిత్ర పర్వదినం మహాశివరాత్రి. పవిత్రమైన రాత్రి, భక్తి, ఆధ్యాత్మికత, జాగరణతో నిండిన మహోన్నత పర్వదినం. మహాశివరాత్రి లోకక్షేమం కోసం హాలాహాలాన్ని గ్రహించిన కరుణామూర్తి భక్తుల పిలుపు వింటే వెంటనే కటాక్షించే బోలా శంకరుడు. ఆ పరమేశ్వరుని మహిమను స్మరించుకునే దివ్య రాత్రి ఇది. శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమైన సందర్భం, పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణం జరిగిన రోజు, సముద్ర మథనంలో ఉద్భవించిన విషాన్ని గ్రహించి లోకాన్ని రక్షించిన సందర్భం. అందుకే ఈ రాత్రి శివుని ఆరాధన అత్యంత ఫలప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. లింగాభిషేకాలు, బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. భక్తులు ఉపవాసం. మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల కాలేజీ రోడ్లోని గౌతమేశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఆలయ నిర్మాత మేడం వాళ్ళు ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఇలా ఈరోజు ఉదయం 4 గంటలకి అర్చకులు వస్తారు. మహాన్యాస రుద్రాభిషేకం అత్యంత వైభవితంగా చేస్తారు. భక్తులందరూ కూడా పాల్గొంటారు, పూజలు చేసుకుంటారు. నిత్యం 4 గంటల నుంచి ఉదయం సాయంత్రం 12, 2 అవుతుంది కూడా, 2 కొట్టే రాత్రి అవుతుంది. ఆ టైం వరకు కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోనే వచ్చి అభిషేకాలు చేసుకుంటారు, స్వామివారిని దర్శిస్తారు, తరిస్తారు. మరియు ఎక్కడ లేని విధంగా మనకు మాత్రం ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలోనే శివకేశవులు కలిసి ఉన్న ఏకైక సత్యనారాయణ స్వామి మన మంచిర్యాల గౌతమేశ్వరుడు, సత్యనారాయణ స్వామి కలిసి శివకేశవులు కలిసి ఉన్న క్షేత్రము ఇది. చాలా విశిష్టమైన క్షేత్రము. మన నది తీరాన, మన పవిత్రమైన గోదావరి నది తీరాన వెలిసింది విశిష్టమైన దేవాలయము. ప్రతిరోజు నిత్యము అభిషేకాలు మరియు ఎక్కడ లేని విధంగా మన నవగ్రహాల దేవతలకు నిత్యం తైలాభిషేకం అవుతుంటుంది. నిత్యం నల్ల నువ్వులతోని తైలాభిషేకం అవుతుంది. ఇక్కడ ఏ పూజలు చేసుకున్నా విశిష్టమైన ఫలితాలు భక్తులకు ఆ భగవంతుడు అందిస్తున్నాడు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోని మన మంచిర్యాలే గాక ఇతరత్ర జిల్లాల నుంచి కూడా వస్తారు. బెల్లంపల్లి, మందమారి, మన ఆదిలాబాదు, అట్లా వరంగల్ నుంచి కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారు. మాకు ఇక్కడ ఈ రోజు శివరాత్రి సందర్భంగా మాత్రం భక్తులు అన్ని జిల్లాల నుంచి వచ్చి ఉదయాన్నే గంగా స్నానం చేసుకొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేసుకొని ఇక్కడ కొలువై 2 శివకేశవులు ఉన్న దేవాలయం రమాసైత సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని అందరూ తరిస్తారు. అందరికీ భగవంతుడు ఈ శివరాత్రి సందర్భంగా స్వామివారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలి. అత్యంత భక్తి శ్రద్ధలతోని ఓం నమ శివాయ అని చెంబడి నీళ్ళు పోసి ఒక పత్రి పెడితే వాళ్ళ జన్మ తరిస్తాదని మన పురాణం చెప్తుంటుంది. భక్తులు అదే విధంగా చేసుకొని పూజలు తరిస్తున్నారు. వారందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు యావత్ ప్రజలకు, మన మీడియా మిత్రులకు, మన నాయకులకు, అధికారులకు స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి ధన్యవాదాలు. మంచిర్యాలలోని శివాలయం దగ్గర మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఈ శివరాత్రి సందర్భంగా ఈ రోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? మీరు ఎలాంటి పూజలు చేస్తారా ఈ రోజు? నేను శివయ్య భక్తురాల్ని. గంగ స్నానానికి వచ్చాను. పూజలు బాగా జరుగుతున్నాయి. ఇవాళ మహాశివరాత్రి సంతోషంగా ఉంది. మాకు పూజ చేసుకుని వెళ్తున్నాము. ఈ రోజు జాగరణ ఉంటది కదా? జాగారం ఒక పొద్దు వల్ల జాగారం అంతా నైట్ అంతా పూజలు చేసుకుంటూనే కూర్చుంటాం. మళ్ళీ ఎప్పుడు జాగరణ అంటే ఒక్క పొద్దు ఎప్పుడు ఈడిస్తారు? ఎట్లా? రేపు పొద్దునే ఒక పొద్దు ఇడుస్తాము. ఇవాళంతా జాగారం ఉంటాము. సాయంత్రం దీపం ముట్టించుకుంటాం. ఇవాళంతా నైట్ అంతా జాగారం చేస్తాం.